సుమిత్ర గారు, ప్రధానంగా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారంటే తాము కాంగ్రెస్కి ఓట్లేసి నమ్మి కష్టాల పాలైనమని. సో ఈ నేపథ్యంలో నిన్న సమావేశం జరిగింది. 8 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎటువంటి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి డెసిషన్స్ తీసుకున్నారు? ప్రధానంగా నిన్నటి సమావేశంలో బీఆర్ఎస్ ఏదైతే ఇంటి పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ ఆవిర్భవించిందో, తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ ఆవిర్భవించిందో, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీయో, దానికి అధికారం పరమావధి కాదు. చెప్పాలంటే తెలంగాణ ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల బాగు, తెలంగాణ ప్రజల మేలు కోరుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్. ఆ దిశలో నిన్నటి చర్చ జరిగింది. నిన్నటి చర్చ అంతా కూడా సుదీర్ఘకాలం, ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిన్నటి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. సారు విజన్ చూస్తూ ఉంటే, తెలంగాణ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి ఆపేక్ష, ప్రేమ, అదన్నీ చూస్తూ ఉంటే, అభిమానం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఇంతసేపు అధికారం గురించి కానీ, నెక్స్ట్ మనం అధికారంలోకి వద్దామనేటువంటి మాట కానీ కాకుండా తన సూచన దిశానిర్దేశం చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఆయన కేసీఆర్ గారు చెప్తూ ఉంటే నిజంగా గంటల కొద్దీ మంత్రముగ్ధులై వినాల్సినటువంటి పరిస్థితి నిన్న కార్యక్రమంలో అక్కడ చూసినాం. అండ్ ఇప్పుడంటే ప్రధానంగా చూసుకుంటే భూములకు సంబంధించి ఒక దోపిడీ జరుగుతుంది. ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి భూములు గుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీ పేరుతో మళ్ళీ అక్కడ కూడా రంగం సిద్ధం. ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి గుంజడము, ప్రజల్ని పీడించడము, ప్రజల్ని వేధించడము, ఇవి మాత్రమే కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. స్పష్టంగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక వర్గం అని కాదు, ప్రజలందరూ, అందులో ప్రధానంగా ఈ భూముల విషయానికి వచ్చేసరికి లగచర్ల బాధితుల గొడవ మనం చూసినాం. బీఆర్ఎస్ లగచర్ల బాధితులకు అండగా, కేవలం బీఆర్ఎస్ మాత్రమే అండగా నిలబడి ఆ దిశలో మరి విజయం సాధించిన సందర్భాన్ని చూసినాం. కోర్టు తీర్పును చూసినాం. మనం మళ్ళీ ఏం చేసినా ప్రజలు ఆమోదం లేకుండా, ప్రజామోదం లేకుండా భూసేకరణలు కానీ ఇతరాత్ర కానీ ఏం దౌర్జన్యం చేసినా బీఆర్ఎస్ తప్పకుండా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల్ని గెలిపిస్తుంది.